జనాలు నన్ను బాగా తీసేసుకున్నారు బ్రో. ఎంత తీసుకున్నారంటే బయటన ఇద్దరు ముగ్గురు నాకు వార్నింగ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారు అంటే, "ఏమనుకుంటున్నావు నీ గురించి నువ్వు? కంటెంట్ చేస్తున్నావు బాగుంది. ఆపేసేవి ఎందుకు 2, 3 మంత్స్ నుంచి? ఏ ఓవర్ యాక్టింగా? ఏ ఎక్స్ట్రాలు చేస్తున్నావా? నేను అమెరికా నుంచి ఇక్కడికి వచ్చాను బేసిక్‌గాన. నువ్వు సడన్‌గా నాకు కనిపించావు. నేను అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు నువ్వు కనిపిస్తావని. ఎందుకు నువ్వు చేయడం మానేసావు? మమ్మల్ని ఎంటర్‌టైన్ చేస్తున్నావు కదా! ఎంటర్‌టైన్ చెయ్యి నువ్వు. అర్థమవుతుందా? ఎంటర్‌టైన్ చెయ్యి నువ్వు" అని సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చాడు నాకు. స్టార్టింగు ఏంటి ఎక్స్ట్రా చేస్తున్నావు అని నాకు భయమేసింది. నేను ఎదవ పని చేశానా? తింగర పని చేశానా? ఇది ఏమన్నా గెలికానా? ఏం చేయను కదా మనకి. ఈడెందుకు వచ్చి మనకు వార్నింగ్ ఇస్తున్నాడంటే తర్వాత అలా చెప్పాడు మాట. ఆడిచ్చిన సీరియస్ వార్నింగ్‌లో ఓహో! ఈడు నా ఫ్యానా అని. అప్పుడు నాకు అర్థమైంది. ఓహో! ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని చెప్పి. సో, జనాలు ఏంటంటే నేను చేసే కంటెంట్ కొంచెం హార్ట్ కొంచెం గట్టిగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. బాబు సడన్‌గా చూసారనుకో బండి మీద వెళ్తుంటారు. అది ఇంకా హైలైట్. నా ఫ్రెండ్స్‌తో వెళ్తుంటారు కదా! సడన్‌గా పక్కన నుంచి ఎవడో వెళ్తుంటాడు. వెళ్తూ బబ్లు బాగున్నా? కంటెంట్ బాగుంది బాగా చేస్తున్నావు. చెయ్యి ఇలాగే చెయ్యి సరేనా అని వెళ్ళిపోతున్నాడు అంతే ఆడు. ఎవడ్రా నా ఫ్రెండ్స్ అడుగుతారు, "అరే ఎవడ్రా నీ ఫ్రెండా?" అంటే, "కాదురా." పోనీ నీ క్లాస్మేట్ అంటే, "కాదురా." మరి ఎవడ్రా అంటే, "నా ఫ్యాన్‌రా." నీ ఫ్యాన్ ఎందుకు అలా అరుస్తున్నాడు? అంతేరా నేను ఆడి జీవితంలోకి వెళ్ళిపోయానమాట. ఇంకా ఆడు అలాగే అంటాడు, రా అంటారు కొట్టినా కొడతాడు. సో, జనాలు ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఉంటారన్నమాట అలాగన. సో, అది బట్ ఈవెంట్‌తో నేను బాగా ఎంజాయ్ చేస్తుంటాను. ఎవరు ఎంత లేదు లీనియన్స్ మంచిదే లేదు అంతా చాలా కూడా. మంచిది. ఎంత లీనియన్స్ వాళ్ళు ఎంత లీనియన్స్ తీసుకున్నా కూడా నేను మంచిగా నవ్వుతూనే వెళ్తుంటానన్నమాట. ఎందుకంటే వాడు అరే రా బబ్బులు అన్నాడు అంటే వాడు నన్ను ఎంత క్లోజ్‌గా అనుకుని ఉండుంటే వాడు అలా అని ఉంటాడు అని నేను ఇంకా పాజిటివ్‌గా తీసుకుంటూ ఉంటాను.